హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. బ్లాగ్ చూడంగానే బ్రెడ్ కనిపిస్తుంది కదా, ఏమైనా రెసిపీ అని అనుకున్నారు. రెసిపీ ఏం కాదండి, మా కోసం కూడా కాదు ఫుడ్. యాక్చువల్గా ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ నేనైతే ఎప్పుడు టెర్రస్ మీద 6:30 to 7 ఆ టైం వరకు బర్డ్స్ కోసం ఫుడ్ అయితే పెడతా అంట డైలీ. పైన చూడండి మంచిగా వ్యూ సూపర్గా ఉంది, మంచిగా పొగ మంచిగా కప్పేసి డైలీ వర్షాలు పడుతున్నాయి. సూర్యుడు అయితే వచ్చేయండి, ఒక గంట సేపు ఉంటాడో అరగంట ఉంటాడో, ఎప్పుడు వర్షం పడేది తెలియదు ఈ క్లైమేట్కి. ఎప్పుడు పడుతూనే ఉండంటది, అప్పటికప్పుడు ఎండ కొడుతూ ఉంటుంది, అప్పటికప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. ఆన్ ది స్పాట్లో క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అవును, అసలు అంటాం కదా సమ్మర్ సీజన్లో బర్డ్స్ని సేవ్ చేయాలని. సమ్మర్ సీజనే కాదండి, మాన్సూన్ కానీ వింటర్ కానీ ఏ సీజన్లో అయినా కూడా ఇంకా వాటిలోనే కొంచెం పాపం వాళ్ళ గూడు తడిచిపోయి సరిగా ఫుడ్ అంతా దొరకదు. చూడండి పొగ మంచి సూపర్గా ఉంది. ఫుడ్ అంతా దొరకదు కదా అసలు ఏ సీజన్లోనైనా కూడా. గోడ పైన కొంచెం కొంచెం ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ వాటర్ కానీ అట్లా పెట్టేది ఉంటే మనం బర్డ్స్ని సేవ్ చేసినట్టు కూడా ఉంటుంది. యాక్చువల్గా ఇదంతా నేను అంత ఇంట్రెస్ట్ చూపించకపోయేదాన్ని, కానీ మా అన్నయ్యకి చిన్నప్పటి నుండి బర్డ్స్ని సేవ్ చేయాలి, బర్డ్స్కి ఫుడ్ పెట్టాలి, ఏదో హౌస్ కట్టాలి అన్నట్టు రకరకాలుగా చేసేది. ఎప్పుడు మా అన్నయ్యని చూస్తూ చూస్తూ నాకు అట్లా ఇన్వాల్వ్ అయిపోయినా. అసలు డైలీ రావడం, వీటికి ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం మాకు డైలీ రొటీన్ లాగా. మేము ఎట్లా తింటామో మాతో పాటు వీటికి కూడా. ఒక కాకులనే కాదు, టెర్రస్ మీదకి పావురాలు వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నా. ఇదివరకు మేము కేరళకి వచ్చినప్పుడు ఫస్ట్లో మేము ఇండివిజువల్ హౌస్లో ఉండేది. అక్కడైతే నెమళ్ళు వచ్చేవి. చూడండి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పికాక్ వచ్చింది పెద్దది. ఇది కూడా ఫుడ్ పెట్టా. ఇండివిజువల్ హౌజుల్ని ఉండేదాన్ని, కానీ అమౌంట్ ఇక్కడ చాలా టూ మచ్ అండి. ఇండివిజువల్ హౌస్కి 12,000 అని అన్నారు. దీనికంటే అపార్ట్మెంట్ బెటర్ కదా అన్నట్టు షిఫ్ట్ అయినా. సరే ఎక్కడ ఉంటే ఏంది, బర్డ్స్కి అయితే ఫుడ్ పెడదామన్నట్టు అయితే ఒక కాన్సెప్ట్ మీదే కంటిన్యూ అయినాం. నేనే కాదు ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇట్లా పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.